యేసుప్రభు నమ్ముకున్నాం అంటే యేసుప్రభు అందరిలాంటివాడే కదా అని అనుకుంటున్నారు కదా బయట చాలా మంది. అప్పుడప్పుడు అడుగుతుంటారు, మీ యేసుప్రభు 2000 సంవత్సరాల కిందటోడే కదా, అంతకు ముందు లేడు కదా, అంతకు ముందు పలానా ఆయన ఉన్నాడు కదా, అంతకు ముందు పలానా ఆయన ఉన్నాడు కదా అంటే అఫ్ కోర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ యేసుప్రభు లాంటి వాడు లేడు కదా. యేసుప్రభు లాంటి వాడు లేడు. యేసుప్రభు అంతకు ముందు లేనివాడు కాదు, ఉన్నవాడే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన పరలోకంలో ఆత్మరూపిగా ఉన్నాడు. కాలం సమీపించినప్పుడు, కాలం వచ్చినప్పుడు దేవుడు ఈ సమయం నిశ్చయించబడింది, మీరు వెళ్ళాలి ఈ లోకానికి అన్నప్పుడు శరీరాన్ని తీసుకుని ఈ లోకానికి ఆత్మగా వచ్చారు. ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చేంత వరకు పరలోకంలో ఉన్నారు. అంతకు ముందు లేనివాడు కాదు ఆయన ఉన్నవాడు. ఇది సత్యం. ఇప్పుడు యేసుప్రభు అంతకు ముందే ఉన్నవాడైతే యేసుప్రభు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి అంతకు మునుపు ఎవరూ చేయలేని ఒక సాహసాన్ని చేసి చూపించారు. ఏమిటది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఏవైతే ఈ లోకం మాట్లాడుతుందో వాటిని, శరీరాశ నేత్రాశ జీవపుడమోను వాటిని, ప్రతి పాపాన్ని తన పాదాల క్రింద అనగదొక్కి, ప్రతి బలహీనతను తన పాదాల క్రింద అనగదొక్కి, నా వంటి వాడు నేటి వరకు ఈ భూమి మీద నడయాడలేదు అనే ఒక చరిత్ర సృష్టించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు.